ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళుతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, జాతీయ రాజకీయ పరిణామాలపై చంద్రబాబు పార్టీ ఎంపీలతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులు, అరెస్టులు, నేరం రుజువైతే పదవి కోల్పోయేలా చేసే ప్రతిపాదన, చట్ట సవరణలపై పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేరినట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, కేంద్ర సహకారం వంటి విషయాలపై కూడా చంద్రబాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే అవకాశం కనబడుతోంది. పార్లమెంట్ సమావేశాల వేళ జరుగుతున్న ఈ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళుతున్నారు. ప్రస్తుతానికి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ తరుణంలో ఆయన ఢిల్లీ పయనం, అలాగే అక్కడ కీలక భేటీలు ఇవన్నీ కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంతోష్, చంద్రబాబు నాయుడు పర్యటన టూర్ షెడ్యూల్ ఏమిటి? ఎవరెవరిని కలవనున్నారు? దట్టు రెగ్యులర్గా వెళ్ళి కలవడం కాదు, ఈసారి ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి. సో ఎటువంటి ఆసక్తి ఉంది, ఏంటి పరిస్థితి? సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ పర్యటన అయితే గనక ఎంతో ప్రాధాన్యత సంతరించిందని తెలుస్తోంది. ఒక పక్క 20వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనేది కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ లో ఏ విధంగా వ్యవహరించాలన్న దానిపై అయితే కనుక వ్యూహాలు సిద్ధం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి టీడీపీ ఎంపీలతోటి పార్లమెంటరీ మీటింగ్ అనేది కూడా చంద్రబాబు నాయుడు నిర్వహించడం అనంతరం కూడా ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు తాజాగా అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇదొక ఢిల్లీ పర్యటన కాకుండా ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏదైతే పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టేటువంటి బిల్లులు, టీడీపీ వ్యవహరించాల్సినటువంటి తీరు, మద్దతు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కలిసి వచ్చేటువంటి నేపథ్యం అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకి కలిసి వచ్చే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఒక పక్క పార్లమెంట్ లో ఏదైతే ప్రజాప్రతినిధులు అరెస్ట్ అయితే మాత్రం తప్పనిసరిగా వారి పదవి కోల్పోతుంది, బెయిల్ రాకపోతే, ఇటువంటి అన్ని అంశాలు నేరం రుజువు అయ్యేంత వరకు కూడా దానికి సంబంధించినటువంటి పరిణామాలు కొనసాగే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ బిల్లుని అనేది కూడా ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యం, ఒక పక్క ప్రతిపక్షాల ఆందోళన, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక టీడీపీ వ్యవహరించాల్సినటువంటి తీరుపై కూడా స్పష్టంగా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక నేరుగా దీంతో పాటు ఈ యొక్క ఎంపీలు వ్యవహరించాల్సినటువంటి తీరుతో పాటు రేపు కేంద్ర మంత్రులను, అంటే బీజేపీకి సంబంధించిన కేంద్రానికి సంబంధించినటువంటి పెద్దలను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు కలవనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే కనుక ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే ఇటు పోలవరం ప్రాజెక్టు త్వరలో ఏదైతే ఈ యొక్క పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు అమరావతి రాజధాని నిధులు కావచ్చు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ యొక్క ప్రాజెక్టులు, అదేవిధంగా ఏదైతే ఇక కీలకమైనటువంటి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు, ఇటు రాష్ట్రాలే కాకుండా ఏదైతే ఇతర దేశాలతోటి సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా నారా లోకేష్ పర్యటన, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మరోవైపు బిల్లులు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితుల్లో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఎంతో కీలకంగా వ్యవహరించబోతున్నారని కూడా తెలుస్తోంది. ఎందుకంటే అన్ని పార్టీలతో అయితే కనుక సత్సంబంధాలను నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఇటు రంగంలోకి సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా దించుతున్నారు అంటూ కూడా పెద్ద రాజకీయ వర్గాల్లో అయితే కనుక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. అయితే ఈ మేరకు చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఇటు కేంద్ర పెద్దలతో పాటు సెంట్రల్ లో ఏ విధంగా చక్రం తిప్పబోతా ఉన్నారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇక్కడ స్టేట్ లో పూర్తి చేసుకున్న అనంతరం, అదేవిధంగా ఇటు సెంట్రల్ లో సైతం కూడా నరేంద్ర మోదీ ప్రధానిగా సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాల వరకు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ఈ యొక్క చర్చనీయాంశంగా మానబడే నేపథ్యంలోనే రేపు సీఎం చంద్రబాబు నాయుడు మోదీని సైతం కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు ఇక రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో పాటు ఇటు ప్రతిపక్షానికి చిక్ పెట్టే విధంగా ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు, అదేవిధంగా పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తుంటే ఇటు ప్రతిపక్ష వైఖరి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలో చెరగొట్టేందుకు కూడా ఏ విధంగా ప్రతిపక్షాలు చేస్తున్నాయి, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక ఉద్రిక్తత
పరిస్థితులు దారితీసేందుకు వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దానిపై అయితే కనుక ఇటు పెద్దల దృష్టిలో పెట్టేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన అనేది కూడా ఇటు ఢిల్లీ పర్యటన అనేది కూడా కాకుండా ఇటు రాజకీయ పరంగా రాష్ట్ర ప్రయోజనాల కొరకు కూడా ఇటు అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా అయితే కనుక ఈ పర్యటన ఉండబోతుందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి బిల్లులు, మహిళా బిల్లులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి బిల్లులు, ఇటువంటి అన్ని బిల్లులు కూడా ఈ యొక్క వర్షాకాల సమావేశంలో ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యం లోక్సభ అదేవిధంగా రాజ్యసభలో ఏ విధంగా వ్యవహరించాలి ఈ యొక్క టీడీపీ ఎంపీలు అన్న దానిపై అయితే కనుక దిశానిర్దేశంతో పాటు అక్కడ ఏదైతే ఎంపీలతో సైతం కూడా సమావేశం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను తీసుకొచ్చే విధంగా కూడా ఇటు రేపు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల ఇటు నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క మెడికల్ కాలేజెస్ అంశాలు కావచ్చు, ఇటువంటి అన్ని పూర్తి అంశాలు అయితే కనుక రేపు పలువురు కేంద్ర మంత్రులను అయితే కనుక కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే సంతోష్, ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అలాగే పెండింగ్ ప్రాజెక్టుల అంశం కావచ్చు, ఆల్రెడీ చాలా వరకు కూడా పనులు వేగవంతం అయ్యాయని తెలియవస్తోంది. అయితే ఇంకా మిగతా నిధుల సమీకరణకు సంబంధించి కూడా ఎవరెవరిని కలిసే అవకాశం కనబడుతోంది? ఏదైతే సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం, ఏదైతే ఆక్వా రైతులు కావచ్చు, అనేక విధాలుగా కూడా రైతాంగం సైతం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రులకి లేఖ రాయడం, దీనికి సంబంధించి ఇక సీఎం చంద్రబాబు నాయుడు వీటిపై కూడా ప్రస్తావించే అవకాశాలు. మరోవైపు ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈసారి వర్షాలు తక్కువ పడతాయి, దాంతో పాటు రైతులు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడతారన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టే విధంగా కూడా ఇటు ఏదైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని అయితే కనుక కలిసే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎల్నినో ప్రభావం అయితే కనుక రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలోనే రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దిశగా అయితే కనుక అడుగులు వేయబోతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు రైతులకి ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వబోతుంది, దీనిపై అయితే కనుక పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి అయితే కనుక ఒక వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడడం కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క పర్యటన అనేది కూడా ఎంతో కీలకంగా అయితే ఓకే, థ్యాంక్ యూ సంతోష్.